దేవుని నామానికి మహిమ కలుగునగాక. నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించునగాక. నేటి ధ్యానంలోకి మనం వెళ్దాం. ఈరోజు జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రజ్ఞుని గురించి మనం తెలుసుకుందాం. ఇతను 1811 సంవత్సరంలో జూన్ 7వ తేదీన స్కాట్లాండ్ దేశంలో జన్మించాడు. ఇతడు క్లోరోఫామ్ కనిపెట్టక పూర్వం ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా దెబ్బలు తగిలినా వారికి ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేదండి. ఎంత కష్టం అంటే ఆ రోగిని కొందరు వ్యక్తులు బలవంతముగా పట్టుకొని ఆపరేషన్ చేసేవారండి. ఆ రోగికి ఆపరేషన్ చేసే సమయంలో మొత్తం ఇవ్వనందున ఎక్కువ శాతం ఆపరేషన్లో ఫెయిల్ అయిపోయేదండి. అయితే ఇలా కాకుండా ఉండడానికి జేమ్స్ సింప్సన్ 1847 సంవత్సరంలో క్లోరోఫామ్ను కనిపెట్టాడు. అంటే మత్తు మందుని కనిపెట్టాడు. తర్వాత వైద్య రంగంలో ఆపరేషన్లు చాలా సులభమైనాయండి. ఇంత గొప్ప మందును కనుగొన్న ఈయనకు సన్మానం చేస్తుండగా కొందరు వ్యక్తులు సింప్సన్తో ఒక మాట అన్నారండి. ఈ గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది, దీనిని మీరు ఎలా కనిపెట్టగలిగారని అడిగారండి కొందరు సింప్సన్ని. ఈ జేమ్స్ సింప్సన్ ఇచ్చినటువంటి సమాధానం అక్కడ కూర్చున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. నేను బాల్యం నుండి దైవభక్తులు పెరిగిన వాడును కనుక ప్రతిరోజు బైబిల్ చదువుట నాకు వాడుక. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నేను ఏనాడు ఏ పని చేయలేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు దేవుడు ఆదాముకు ఆపరేషన్ చేసి ప్రక్కటెముకని తీసినప్పుడు ఆదాము నాకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసిన సంఘటన నన్ను గట్టిగా పట్టుకుందండి. నన్ను గట్టిగా పట్టుకొని నాకు ఆలోచన మొదలైందండి. ఆపరేషన్ చేయాలంటే తప్పకుండా మత్తు అవసరం, గాఢ నిద్ర అవసరం. అలా జరగాలంటే మత్తు పుట్టించేటువంటి పదార్థాన్ని నేను కనిపెట్టాలనే తలంపు నాలో విపరీతంగా కలిగింది. కాబట్టి ఆలోచించుకొని మత్తు మందు కనిపెట్టాను. నేను క్లోరోఫామ్ కనిపెట్టడానికి గల కారణము, ఆ మత్తు మందును కనిపెట్టడానికి గల ఎక్కువ తోడ్పడింది నాకేందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. నేను బైబిల్ చదవకపోయి ఉంటే, ఆ బైబిల్ని నేను పరిశీలనగా చదవకపోయి ఉంటే నేను క్లోరోఫామ్ కనిపెట్టి ఉండేవాడిని కాను అని జేమ్స్ సింప్సన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారండి. ఎందుకంటే నా ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఈరోజు మనము ఈ జేమ్స్ సింప్సన్ కనిపెట్టినటువంటి మత్తు, ఆ క్లోరోఫామ్ లేకపోయింటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మనం ఊహించుకుందాం. దేవుడు ఇట్టి మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచునగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.